హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మొన్న తెచ్చి మా తాతయ్య ఇల్లు చూపించా కదా, ఇప్పుడు మా నాన్నోళ్ళు ఇల్లు చూపిస్తా. ఇప్పుడు దాకా మొన్న ఈ ఈ మా ఇంట్లో చేసిన వీడియోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మా నాన్న ఇల్లు కూడా చూపిస్తాను. అట్లే పక్కన ఉన్న మాది చేను, కంది చేను, ఇంకెంత హైట్ వచ్చేసిందో అది కూడా చూపిస్తానండి. ఓకే, తీసేయి. ఇదిగోండి, ఇది మా నాన్న వాళ్ళ ఇల్లు అనమాట. సపరేట్ మ్యారేజ్ అయిన తర్వాత సపరేట్ అయింది. ఇది ఒక గది. మన రీసెంట్గా కుప్పకొచ్చినప్పుడు ఒడ్లు తోలకొచ్చేసి ఇంటికాడ వేసినాం. ఇది ఒక గది. అదిగోండి, అదొక గది, ఇది ఒక గది. మా టీవీ, బీరువా, కొన్ని సామాన్లు లోపల ఉన్నాయి. మా అమ్మ లాక్ చేసి బయటికి వెళ్ళినట్టుంది. అమ్మ లాక్ చేసి బయటికి వెళ్ళింది. ఇదిగోండి టీవీ, అది బీరువా ఓల్డ్. మొన్న మా తాతయ్యది అది లేటెస్ట్ టీవీ, ఇది ఓల్డ్ అనమాట. గ్యాస్, పైన ఉన్న సామాన్ అవి మామూలు సామాన్. వరండాలో టీవీ అనమాట. జస్ట్ ఒక స్విచ్ బోర్డు మాత్రమే పెట్టింది దీనికి. కొద్దిగా జలుబు చేసినట్టు ఉంది, చలికాలం కదా, కొద్దిగా పెద్దగా రావట్లేదు. మన వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఎంకరేజ్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ ఇస్తూ ఉంటా ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, చేలు కూడా చూపిస్తా పదండి మరి. ఓకేనా? ఇది సరౌండింగ్ ఇంత ఉంటుంది. ఓకేనా? చూపిస్తా పదండి. ఇదిగోండి, మా ఇంటి పక్కన ఆడుకోవడానికి కూడా పెద్ద ప్లే గ్రౌండ్ అనమాట. ఇదివరకు అక్కడ ఆ తెల్లగున్న దాంట్లో వాలీబాల్ ఆడేవాళ్ళం. ఇదంతా ప్లే గ్రౌండ్ కింద క్రికెట్. దాదాపు 5 ఎకరాల దాకా ఉంటుంది అది ప్లేస్ అంతా. ఇంకా పక్కన శోభలు రీసెంట్గా వేసింది. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు. సండే వచ్చినప్పుడు మన యూత్ ఉంటారు కదా, పిల్లలందరూ క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇక్కడ. ఇదిగోండి చేను, పక్కనే ఉంటుంది చేను అయితే. ఇదిగోండి, చూడండి ఎంత పెద్ద అయిందో. నేను చిన్న మొక్కలు అప్పుడు చూపించాను, మొన్న రీసెంట్గా ఒక వీడియో కూడా చూపించినట్టున్నాను. ఇప్పుడు చూడండి ఎంత పెద్దదయిందో. చూడండి, మొత్తం పూత వచ్చేసింది. తర్వాత కాయలు వచ్చేస్తాయి ఫుల్గా. ఇదిగోండి, మొత్తం పూత వచ్చేసింది. ఇదిగోండి కాయలు చూసారా? ఇదిగోండి కాయలు, కందికాయలు ఫ్రెండ్స్. ఉడకబెడితే కొద్దిగా ఉప్పేసి ఉడకబెడితే మస్తు తింటారు కందికాయలు. అదే ఇలా పూత వచ్చినప్పుడు, ఇదిగోండి ఇలా పూత వచ్చినప్పుడు ఫస్ట్ మొక్కకి ఇలా పూత వస్తుంది. ఇలా సాళ్ళు ఉంటుంది బోర్కి. 1 ఎకరం దాకా ఇదేనమాట. ఇదిగోండి కందికాయలు మస్తు ఉంటాయి. కందికాయలు, మీ కందికాయలు వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో చేస్తానని చెప్తేనే. కందికాయలు అన్నమాట. ఇది బాగుందా? వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కందికాయలు. ఓకేనా? మా బాబాయ్ ఇల్లు కూడా చూపిస్తా. కంది చేలు ఇలా ఉంటాయి. ఓకే, కందికాయలు అన్నమాట అవి. ఇలా ఉండి ఇంకా ప్రతి చెట్టుకి ఇలా వచ్చేస్తాయి. చూసారా? బాగున్నాయి కదా? ఓకేనా? అది జొన్న చేను. ఇదిగోండి అటు పక్క కంది కదా, అదిగోండి కంది కదా, ఇది జొన్న చేను సాళ్ళు. ఇది కోసే కొంది మనం బలం మందు ఉపయోగిస్తుంటే వస్తూనే ఉంటుంది. మా బాబాయ్ ఇల్లు మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి జొన్న, చూడండి ఎంత హైట్ ఉందో. ఇదిగోండి మినిమం 7 అడుగులు వచ్చింది జొన్న చేను. చూడండి ఫస్ట్ ఇదిగో అలా స్టార్ట్ అయ్యిద్ది కింద, అలాగే స్టార్ట్ అయ్యిద్ది కింద. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇలా కొద్దిగా యూరియా మందు ఇలాంటివి వేస్తే ఇంత 7 ఫీట్స్ వచ్చింది మినిమం. చూసారా? ఓకే, వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్.